గత 4 రోజులుగా నిర్మల్ జిల్లా వ్యాప్తంగా వర్షం దంచుకొడుతుంది. శ్రీరామ్ సాగర్ జలాశయం నుండి భారీగా వరద నీరు విడుదల చేయడంతో గోదావరి పరివాహక గ్రామాల రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. ఎస్ఆర్ఎస్పీ స్వర్ణ ప్రాజెక్టుల నుంచి దిగువకు నీరు విడుదల చేయడంతో సోన్ మండలంతో పాటు మాధాపూర్, చెమ్మన్పల్లి, కమల్కోట్పల్లి గ్రామాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో వరి, మొక్కజొన్న, సోయాబీన్, పసుపు, పత్తి పంట నీట మునిగాయి. ప్రభుత్వం వెంటనే సర్వే చేపట్టి నష్టపరిహారం అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. జరిగే నష్టాన్ని ఎవరు పట్టించుకోలేరు, వస్తారు ఫోటోలో పోయిచ్చి వెళ్ళిపోతారు. ఏమన్నా నష్టపరిహారం చెల్లించాలని ఏదో నామవశిగా అధికారులు ఏదో అచ్చిపోవడం కాదు, మళ్ళీ ఏదో యూరియా బస్తాలు ఇచ్చుడు కాదు. మంచిగా నష్టపరిహారానికి ఒక ఎకరానికి ఒక 30,000 రూపాయలు కట్టియండి అని గవర్నమెంట్ కోరుతున్నాము. మాకు ఎగువ కురుస్తున్నటువంటి వర్షాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి వచ్చే నీరు, ఇక్కడ నుంచి వాగునీళ్ళ వల్ల పంట నష్టం, దీని గురించి సర్వే చేయకపోవడం, అధికారుల నిర్లక్ష్యము, లేకపోతే మాకు పంటలకు రుణాలు ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళు ఇన్సూరెన్స్గా మాకు డబ్బులు కట్ చేస్తారు. వాటి డబ్బులు ఎడిపోతున్నాయని అడిగే అధికారులు లేరు, అడిగే నాయకులు లేరు. భారీ వర్షాల కారణంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరద గేట్లు పూర్తిగా వదలడంతో ముంపు గ్రామమైన మా మాధాపూర్ ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. మా గ్రామానికి రావడానికి సోన్ ఐబీ నుండి ఒకటే రోడ్డు ఉంది కాబట్టి ఆ బ్రిడ్జి పనులు పూర్తి కానందున మా మాధాపూర్ గ్రామ ప్రజలు ఇప్పటికీ ప్రయాణించడానికి చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి అధికారులు బ్రిడ్జి పనులు తొందరగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాము. ఎస్ఆర్ఎస్పి 39 గేట్లు వదలడంతో ఇది మాధాపూర్ దగ్గర ఉన్నటువంటి వాగు, ఇది లో బ్రిడ్జి మొత్తం మునిగిపోయింది. మాకు అత్యవసర పరిస్థితి ఎవరైనా ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు, లేడీస్ ఉన్నవాని తీసుకుపోవడానికి చాలా ఇబ్బంది ఉంది. మా పరిస్థితి అయితే ఎలా ప్రభుత్వమే మాకు సమాధానం చెప్పాలి.